హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాల్ స్టోరీస్. మన యూనివర్సిటీ వాళ్ళు ది గ్రేట్ అడ్వెంచర్ 6 ఫ్లాగ్స్ని ప్లాన్ చేశారు. ఇది న్యూజెర్సీలో ఉంది. ఇందులో అన్ని రకాల రైడ్స్ అయితే ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. నాతో పాటు వచ్చేయండి, చూపించేస్తాను. లెట్స్ గో. మా యూనివర్సిటీ వాళ్ళు మంత్కి అట్లీస్ట్ ఒకటి పైన ప్లాన్ చేస్తూ ఉంటారు. లాస్ట్ టైం వాటర్ స్పోర్ట్స్కి ప్లాన్ చేశారు. ఈసారి 6 ఫ్లాగ్స్ గ్రేట్ అడ్వెంచర్కి ప్లాన్ చేశారు. వాటర్ రిజోర్స్కి అయితే చాలా బాగున్నది. ఈ గ్రేట్ 6 ఫ్లాగ్స్ అడ్వెంచర్ కూడా చాలా బాగుంటుంది. ఏ ట్రిప్కైనా సరే మన యూనివర్సిటీ లైబ్రరీ ముందు నుంచే బస్సు స్టార్ట్ అవుతుంది. మన వికాస్ బ్రో చూపించొద్దు ఫేమస్ చేద్రా బాబోయ్ అన్నట్టు చేద్దాం పెడుతుండు. మన అఖిల్ బ్రో ఇవి మొత్తం ఫేమస్, అందరికీ తెలుసు. అందరూ అఖిల్ బ్రో తోపు దమ్ముంటే ఆపు అంటారు. ఈ ట్రిప్లో మన వాళ్ళు ఎక్కువ వచ్చారు. మన వాళ్ళు అంటే ఇండియన్స్లో దట్టు తెలుగు వాళ్ళే ఎక్కువ వచ్చారు. జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం మన యూనివర్సిటీ నుంచి. ఈ ట్రిప్కి టికెట్ మనకి $20 పడింది. కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి బస్సు చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది కూర్చోవడానికి. కానీ ఇక్కడ నుంచి 6 ఫ్లాగ్స్ అడ్వెంచర్ రీచ్ అవ్వడానికి 2.5 hours అయితే పడుతుంది మనకి. వెళ్ళే మధ్యలో మనకైతే జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లా కాసేపు పక్కన ఆపి చూద్దామంటే పోలీస్ బాబాయ్ వెంటనే కుయ్యి అని వచ్చేసి వేసుకొని వెళ్ళిపోతారు. ఇదే మన అమెరికన్ డ్రీమ్. ఈ సెకండ్ లార్జెస్ట్ మాల్ ఇన్ నార్త్ అమెరికా. పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది. ఈ ఎయిర్పోర్ట్ చూస్తే నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. అలా అనుకునే లోపే 6 ఫ్లాగ్ అయితే రీచ్ అయ్యాము. దీనికి టోల్ ఉంటుంది. టోల్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. బస్ నాపేసి తీసుకున్నారు. మొత్తం కవర్ చేయడానికి సెల్ఫీ స్టిక్ తీసుకొద్దాం అనుకున్నా ఇంటికా నుంచి. కానీ నేను అన్లక్కీ నేనైతే మర్చిపోయాను. మన బ్యాచ్లో ఒక ఫ్రెండ్ అయితే సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చాడంట. మనకైతే ఇచ్చారు. తీసుకొని వచ్చేస్తున్నా లోపలికి. తీసేద్దాం పొడి చేద్దాం అనేసి. మన ఫేస్ చూడంగానే సెక్యూరిటీ బాబాయ్కి యూట్యూబర్ లాగా కనిపించినట్లున్నా ఆపేశాడు. సైడ్కి పంపించి సెక్యూరిటీ చెక్ చేశాడు. సెల్ఫీ స్టిక్ కనిపించింది. ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ అలవలేదంట. బ్యాక్ వెళ్ళి బస్సులో పెడదామంటే బస్సు వెళ్ళిపోయింది. అదృష్టం అప్పుడప్పుడు దొరికినట్టు దరిద్రం దిష్టిలాగా చుట్టుకో ఉంటుంది ఎప్పుడు మాకి. సర్లే అనేసి లాకర్లో పెడదామని వెళ్తే డెబిట్ కార్డ్ నాట్ అలౌడ్ అంట. ఓన్లీ క్రెడిట్ కార్డే కావాలంట. అక్కడ సగం టైం బొక్క, ఒక 1 hour లేట్ అయింది. ఎలాగోలాగా చేసేసి లాకర్లో పెట్టేశాము. $16 బొక్క. సో ఇంకా టకటకా వచ్చేసి అన్నీ ఎక్కేద్దాం చూసేద్దాం అనేసి వచ్చేసాము. ఇది బోట్ రైడ్ బాగుంటుంది, ట్రై చేసాము. ఇది అందరూ ట్రై చేయొచ్చు. ఎవరైనా వెళ్తే నెక్స్ట్ టైం ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఈ రైడ్ పేరు గుర్తులేదు, కాకపోతే ఇది మధ్యక జిలికే కర్ర ఉంటుంది కదా, అట్లా తిప్పుద్ది మనల్ని. ఇది కూడా అందరూ ట్రై చేయొచ్చు, ట్రై చేయండి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి అందరూ బాగా ట్రై చేస్తున్నారు, అసలు భయమే లేకుండా. ఇది క్రేజీ ట్రైన్, ఇది కూడా అందరూ ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ది గోల్డెన్ కింగ్డమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఉంటుంది అసలైన ఆట. చూసారా, ఇది ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ రోలర్ కోస్టర్, ది డేంజరస్. ఎక్కేటప్పుడు పులిలా ఎక్కాను, వచ్చేటప్పుడు పిల్లిలా అయిపోయాను. అంత భయం వేసింది నాకైతే. ఇదేమో ట్విస్టర్, తిప్పేస్తుంది కిందికి పైకి అట్లా. ఇదైతే బాగానే ఉంది. ఇది కూడా అందరూ ట్రై చేయొచ్చు. మెల్లగా అలా పైకి తీసుకెళ్ళేసి టక్కని వదిలేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ ఫ్రీ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఫ్రీ కాదంట. ఒక 2 or 3 రైడ్స్ అయితే ఫ్రీ కాదంట. ఇది అమౌంట్ పెట్టి తీసుకోవాలి. మేమైతే తీసుకొని ట్రై చేసాము, చాలా బాగుంది. ఇది 6 ఫ్లాగ్ మ్యాప్ మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటని చూసుకోవడానికి. ఇది ఇంకొక రోలర్ కోస్టరు. ఇది కూడా నార్మల్గానే ఉన్నది, అంత భయం అనిపించలేదు నాకు. ఇందాక చెక్కలది చూపించాను కదా, అదే నాకు చాలా కొద్దిగా భయం వేసింది. ఇవన్నీ అట్లా కొద్దిగా బయటకు వస్తే కొన్ని గేమ్స్ ఆడి గెలిస్తే ఈ టెడ్డీ బేర్లు అలాంటివి అయితే మనకు వస్తాయి. ఈ 6 ఫ్లాగ్స్లో మెయిన్ అట్రాక్షన్ ఇదే. మెయిన్ అట్రాక్షన్కి ఇంకొక మెయిన్ అట్రాక్షన్ యాడ్ అవుతే డబుల్ అట్రాక్షన్ అవుతుంది అనేసి తెల్లాలు తిరిగేటప్పుడు వీడియో తీయకుండా మా ఫ్రెండ్కి ఇచ్చేసి ఫోను నేను తిరిగేటప్పుడు వీడియో తీపించుకున్నాను. మేము ఎక్కగానే మెయిన్ అట్రాక్షన్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలు. పైనుంచి చూస్తే వ్యూ చాలా అయితే చాలా బాగుంది. మస్ట్ అండ్ ట్రై, డెఫినెట్గా అందరు ట్రై చేయండి ఎవరైనా వెళ్తే అక్కడికి. నెక్స్ట్ కార్ రైడ్ చాలా బాగుంది. చిన్నపిల్లలు కూడా అసలు కార్ తీసుకొని రప వెళ్ళిపోతున్నారు. కొంతమందికి రియల్ కార్ నడపాలంటే భయంగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళు ఈ కార్లో అయితే నడుపుకోవచ్చు. రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్టు చేసినట్లుగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు టైం సెన్స్ చాలా బాగా ఫాలో అవుతారు. 2 వచ్చినా 3 వచ్చినా వాళ్ళని ఎక్కిచ్చేస్తారు. అందరి కోసం అయితే వెయిట్ చేయరు. ఈ రైడ్ కూడా బాగుంది, నార్మల్గానే ఉంది, అంత డేంజర్ అనిపించలేదు. నెక్స్ట్ మూవ్ ఇట్ టౌన్. ఇది కూడా సేమ్ రోలర్ కోస్టర్ లాగే, కాకపోతే చీకటి గదిలో బంధించేసినట్లు ఉంటుంది. మనకి మొత్తం చీకటిలో వెళ్తూ ఉంటాము, బాగుంటుంది. ఇదైతే అంత డేంజర్ ఏమి అనిపించలేదు నాకు. ఇట్లా ట్రైన్ లాగా ఎక్కేసాము. లోపల మొత్తం చీకటి చూసారు కదా. ఇది చూసారా, ఇది రోబోట్. దూరం నుంచి చూస్తే నాకైతే మనిషిలాగా కనిపించిండు. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక గన్ ఇస్తారు, ఆ గన్నుతో మొత్తాన్ని కాల్ చేయాలి. జస్టిస్ లీగ్ టీం ఉంటుంది. ఇది బాగా గేమింగ్ పిచ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చాలా బాగా నచ్చుద్ది, నాకే నచ్చింది అసలు గేమ్స్ ఆడినోడిని. అలా డార్క్ రూమ్లో ట్రైన్లో వెళ్తూ ఉంటాము. వీళ్ళందరూ రియల్గా మన ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది మనకి. విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. మనం డైరెక్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, ఫోన్ పడిపోతుందని భయం లేకుండా అయితే వీడియో తీసేసాను డార్క్ రూమ్లో కూడా. ఇదైతే ఉయ్యాలు ఊపినట్టు అటు ఇటు ఊపేస్తుంది, గట్టిగా పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. బాబోయ్, ఇయ్యని గాలి కొట్టేస్తుంటుంది, మామూలుగా ఉండదు అసలు. అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం తినలేదు, ఈవినింగ్ వచ్చేటప్పుడు తిన్నాము అన్ని రైడ్స్ అయిపించుకొనేసి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుద్ది. Please do like and subscribe. Chai Mama.